సో డిప్లొమా C23, C16 అండ్ C20 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది అక్టోబర్ నవంబర్ 2025 ఎగ్జామ్స్ రిలేటెడ్గా రెగ్యులర్ అండ్ సప్లీ చూద్దాం మనం ఏం మెన్షన్ చేశారనేది. ముందుగా చిన్న విన్నపం ఏంటంటే ఈ రోజు నుండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి మన ఛానల్లోని. ప్రతి ఒక్క సెమిస్టర్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని అప్డేట్స్ కోసం కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, దాట్స్ ఇట్. సో మనకి ఏం చెప్తున్నారంటే C23, C20, C16 అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ C23 రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామినేషన్స్ అనేవి 24th October 10 అని మెన్షన్ చేశారు కదా, 24th October నుంచి ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు, టెంటేటివ్. అండ్ ఫర్ ద C23 స్కీమ్ ఆన్ 5th 11 2025. ఓకే, అర్థమైందా? అంటే ఇక్కడ చూసారా, 2 డేట్స్ ఇచ్చారు. C16 C20కి సప్లీ మాత్రమే ఉన్నాయి, రెగ్యులర్ ఎలాగా లేవు. అవి 24th October నుంచి స్టార్ట్ అవుతాయంట. బట్ C23 అనేవి రెగ్యులర్ అండ్ సప్లీ రెండు ఉన్నాయి కదా, సో వాటి రిలేటెడ్ గా మనకి నవంబర్ 5th నుండి స్టార్ట్ అవుతాయి. అకార్డింగ్ టు అకాడమిక్ క్యాలెండర్ కూడా అలానే ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆ టైంకి టెంటేటివ్ గా స్టార్ట్ అవుతాయి అని చెప్పి రాయడం జరిగింది. సో దీనికి రిలేటెడ్ గా మీరు ఏమంటారు దాన్ని, ఖచ్చితంగా పేమెంట్ అయితే చేయాలి. క్యాండిడేట్ హూస్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ ద portal should contact the principal of their respective polytechnic. Candidates can download their hall tickets 1 week before the commencement of examination. పేమెంట్ చేసినప్పుడు కొంతమందికి నాట్ రిజిస్టర్ అని, నాట్ ఎలిజిబుల్ అనేవో చూపిస్తూ ఉంటది. ఓకే, మీరు ఎలిజిబుల్ అయినా కూడా నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ ప్రిన్సిపల్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, మీ నేమ్స్ రిజిస్టర్ అయ్యేలా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, C23, C20, C16 అలాగే C20 అండ్ C16 రిలేటెడ్ గా 24th October నుండి C23 రిలేటెడ్ గా నవంబర్ 5th నుంచి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇక్కడైతే టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎలిజిబిలిటీ చూసుకోండి చాలా జాగ్రత్తగా చూడండి. డీటెయిల్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్. ఓకే, ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. మళ్ళీ పీడిఎఫ్లు అవన్నీ డౌన్లోడ్ అవ్వవు కొన్ని మొబైల్స్ లో. నేను ల్యాప్టాప్ లో చేస్తున్నాను, మొబైల్లో అవ్వట్లేదు అది. ఓకే, సో అది చెప్తున్నాను. ఓకే, సో C23 అయితే రెగ్యులర్ అండ్ సప్లీ ఉంది, అది కూడా ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఉంటుంది, ఫోర్త్ సెమిస్టర్ సప్లీ ఉంటుంది, ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఉంటుంది. ఆల్రెడీ C23 వాళ్ళు ఈ ఏమైనా ప్రీవియస్ సప్లీ ఉండిపోయాయంట అంటే C23 ఇప్పుడు ప్రెసెంట్ రెగ్యులర్ థర్డ్ అండ్ ఫిఫ్త్ ఉంటుంది. అది కాక ఫస్ట్ ఇయర్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమిస్టర్ రిలేటెడ్ గా సప్లీ కూడా ఉంటుంది. ఓకే, ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి. అండ్ C20 ఓన్లీ సప్లీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ నుండి 7th సెమిస్టర్ వరకు, అంటే కెమికల్ బ్రాంచెస్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ కొన్ని C20 వాళ్ళకి కొన్ని చెప్పాలి, అవి కింద మెన్షన్ చేసి ఉంటారు డీటెయిల్స్ లోని, నేను చెప్తాను. ఓకేనా, అది నెక్స్ట్ పీడిఎఫ్ లో ఉంటుంది, చెప్తాను చూడండి. అండ్ C16 వాళ్ళకి కూడా సప్లిమెంటరీ ఉన్నది. ఓకే, అండ్ డిప్లొమా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి రెగ్యులర్ అండ్ సప్లీ ఉంది. ఓకే, ఇది కాకుండా మీకు నెక్స్ట్ ఇంకొక పీడిఎఫ్ లోని ఇంకా డీటెయిల్ గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ చూడండి, ఇదిగోని చెప్పాను కదా, C23 వాళ్ళకి థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఉంటుంది, అండ్ ఫస్ట్ ఇయర్ థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ సప్లీ ఉంటుంది. C20 వాళ్ళకి రెగ్యులర్ లేవు, C16 వాళ్ళకి కూడా రెగ్యులర్ లేవు, బట్ అన్ని సెమిస్టర్ సప్లీస్ ఉన్నాయి. బట్ అది కూడా ఎలిజిబుల్ బ్యాచెస్ ఎవరు ఏంటి అనేది మెన్షన్ చేస్తారు. అది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, చాలా డీటెయిల్ గా ఇచ్చుంటారు. ఓకే, జస్ట్ అ మినిట్. యా, సో ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా, ఇప్పుడు మీకు ఒక సందేహం అనేది ఉండదు ఇంకా. సో చూడండి, C23 అయితే మీకు అడ్మిషన్ ఇయర్ అన్ని ఇయర్స్ కి ఎలిజిబుల్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా C20 వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది. C20 వాళ్ళకి అప్పుడే ఇంకా మేము మర్సీ ఛాన్స్ లోకి వచ్చామా, మాకు సప్లీలు పెట్టరా అని ఏం లేదు, ఎలిజిబుల్ ఉంది అన్నిటికీ. ఓకే, అన్ని బ్రాంచెస్ కి ఎలిజిబుల్ ఉంది. ఓకే, ఇంకా ఇక్కడ కొన్ని రాయాలి యాక్చువల్ గా, చూద్దాం ఆగండి, చెప్తా జస్ట్ మినిట్. ఓకే, అవి చూద్దాంలేండి. ఓకే, అండ్ C16 వాళ్ళకైతే మీరు చూస్తే 2016 అండ్ 17, 17 అండ్ 18, 18 అండ్ 19 బ్యాచెస్ లో జాయిన్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, 2019 to 20 బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో C16 ఎలిజిబుల్, ఫస్ట్ మెర్సీ ఛాన్స్ అంట, అది చూసుకోండి. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ ఎగ్జామ్స్ కి. నెక్స్ట్ టైం నుంచి ఉంటుందో లేదో మనం చెప్పలేం. అలానే 2018 నుండి 2019 కెమికల్ బ్రాంచెస్ ఏవైతే 3.5 years చదివారో వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది ఇప్పుడు. అండ్ అలానే 2019 నుండి 2020 బ్యాచ్ ఎవరైతే 3.5 years చదివారో వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది. సో మొత్తం మీద C16 2019 నుండి బ్యాచెస్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది, అంతకన్నా ముందు ఉన్న వాళ్ళవి లేదు. బట్ 2018 to 19 అకాడమిక్ ఇయర్ లో చదువుకున్న 3.5 years కోర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, ఇదైతే క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిప్లొమా ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. C16 అండ్ C20 వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేవి చెప్పాం కదా, టెంటేటివ్ గా 24th October నుంచి ఉండొచ్చు అని చెప్పి. అండ్ ఆన్లైన్ పేమెంట్ అనేది 19th నుంచి. ఓకే, ఇప్పుడు 19 మనకి సెప్టెంబర్ 19th నుంచి అయితే ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది 3rd వరకు ఇచ్చారు, October 3rd వరకు. పెనాల్టీతో అయితే 6th, తత్కాల్ స్కీమ్ లో కట్టాలి అనుకుంటే 18th వరకు పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ C23 వాళ్ళకి ఎగ్జామ్స్ నవంబర్ 5th నుంచి ఉంటాయి.
అండ్ అలానే ఫీ పేమెంట్ స్టార్టింగ్ అనేది 22nd సెప్టెంబర్ నుంచి వాళ్ళకి వితౌట్ పెనాల్టీ అక్టోబర్ 3rd వరకు పే చేసుకోవచ్చు. అండ్ విత్ పెనాల్టీ 6th అక్టోబర్, అండర్ తత్కాల్ స్కీమ్ 25th అక్టోబర్, అండ్ కాండేషన్ ఫీ ఎవరైతే కట్టాలో వాళ్ళు కూడా 25th అక్టోబర్ లోపు పోర్టల్లో కట్టాలి. అండ్ అలానే అప్లోడింగ్ ఆఫ్ సెషనల్ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ అవన్నీ తర్వాత మనం చూసుకుందాం, మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఫీ ఎవరికన్నా 550 రూపీస్ సెమిస్టర్ రిలేటెడ్ గా. అడిషనల్ ఫీ అనేది ఎవరైతే ప్రెసెంట్ C23 బ్యాచ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారో ఫర్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ రెగ్యులర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో హూ గాట్ ఎలిజిబిలిటీ టు రైట్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ వాళ్ళు 600 రూపీస్ పాస్ సర్టిఫికేట్ మీకు వస్తుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తుంది కదా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, లైక్ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత దానికోసం పే చేయాల్సి వస్తుంది. ఓకే, పెనాల్టీ ఫర్ లేట్ పేమెంట్ అనేది, లేట్ పేమెంట్ చేశారనుకోండి మీరు, నార్మల్ గా రెగ్యులర్ ఫీ అయితే 550 ఉంటుంది, లేట్ ఫీ పేమెంట్ చేస్తే 1150 పే చేయాలి. తత్కాల్ స్కీమ్ అయితే 3000 రూపీస్ పే చేయాలి. మళ్ళీ చూసుకోండి ఇక్కడ రాశారు మళ్ళీ, ద రెగ్యులర్ క్యాండిడేట్ షుడ్ మీట్ ద మినిమం అటెండెన్స్ రిక్వైర్మెంట్ అంట. నోట్ హాల్ టికెట్స్ విల్ బి ఇష్యూడ్ వితౌట్ ఇట్. ఓకే, అలానే క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ఎగ్జామినేషన్ అండర్ C16, C20, C23 అండ్ WP C23 స్కీమ్స్ మస్ట్ అబ్టైన్ ద సిగ్నేచర్ ఆఫ్ హెడ్ ఆఫ్ సెక్షన్ ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూషన్. ఆ హాల్ టికెట్ వితౌట్ ది సిగ్నేచర్ ఇస్ ఇన్వాలిడ్. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ రిలేటెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నుండి సైన్ చేయించుకోండి. ఇదిగోండి క్రెడిట్ కార్డ్ అన్ని చేయొచ్చు అని చెప్పి మీకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఫీ పేమెంట్ రిలేటెడ్ ఎలిజిబుల్ బ్యాచెస్ మొత్తం అన్ని చెప్పాను నేను. చాలా క్లియర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకొక వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.